సార్ నిన్న రామారావు అంటాను కదా, నిన్న నాకున్ను హీరోయిన్లతో ముడిపెడతారా, నాకున్న హీరోయిన్లతో సంబంధం ఏంది, నాకున్న హీరోయిన్లకు రంగు కాడుతూ ఉన్నారు, నన్ను ఏడ చూసిండ్రు, ఎవరు చూసిండ్రు, తప్పుడైనటువంటి వార్తలు ఎట్లా రాస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. దాని తర్వాత నిన్న మీరే ఎదురు క్వశ్చన్ వేసిన, పోలీసు వాళ్ళే నీళ్లు నవిలిళ్ళు, పోలీసు వాళ్ళే ఇబ్బంది పడ్డరు, తికమక పడ్డరు, అసలు నేనే సిట్ అధికారిని కావచ్చు అన్నటువంటి వాళ్ళే దొంగలు, నేనే సిట్టాధికారిని అన్నట్టుగా మాట్లాడినని చెప్పేసి ఆయన బయటకు వచ్చి ఊగదాంపుడు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. రేపు వచ్చేటువంటి కథనాలను కూడా ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. అంటే ఎట్లాగూ బయటకు వస్తాయి, లీకులు వస్తాయి కదా, వాళ్ళు ఏం అడిగిళ్ళు, వీళ్ళు ఏం చెప్పిళ్ళు, ఈయన సమాధానాలు దాటవేసిందా అన్నటువంటి దానిపైన కొన్ని లీకుల ద్వారా పేపర్లు రాస్తారు కదా, పేపర్లు రాసేది కూడా నమ్మొద్దాడు. కానీ ఈ మునగాడు చెప్పింది మాత్రం నమ్మాలట. ఎలక్టరల్ బాండ్ల కోసం బ్లాక్మెయిల్ చేశారా, ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చినాయి, 230కి పైగా ఫోన్ నెంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం, దాదాపు 7 గంటల విచారణ, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరా, సంధ్యా శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు చూపిన సిట్టు తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావును పిలిపించి వివరాల సేకరణ, మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్లపైన ఆరా, కేవలం కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు మాత్రమే ఎందుకు పట్టుబడిందని ప్రశ్న. ఈ దీంట్లో ఒక్కదానికైనా సమాధానం చెప్పాలి దమ్ముంటే కేటీఆర్. ఇప్పుడు మునుగోలు బైపోల్ ఎన్నికల్లో ఇటు బీజేపీ వాళ్ళే డబ్బులు పట్టుకుంటారు, అటు కాంగ్రెస్ వాళ్ళే పట్టుకుంటారు, ఒక్క బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు దొరికాయి. ఇక రెండో విషయం, కరెక్ట్గా ఆ లొకేషన్ ఆ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నటువంటి వెహికల్, పైసలు పట్టుకొచ్చేటువంటి వెహికల్ లేకపోతే ఉంటే ఇంకా వేరే రకంగా ఓటర్లను కొంత ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తారు. ఎన్నికల ముందు చేసేటిదే, ఎన్నికల రోజు ఇంకా మిక్కిలు చేసేటువంటిదే వ్యవహారం అన్ని పార్టీల నేతలు. అయితే ఆ పైసలు ఎంత దూరం వచ్చినాయి, ఆ వెహికల్ నెంబర్తో సహా ట్రేస్ చేసిన వీళ్ళు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు. ఏ విధంగా ట్రేస్ చేస్తారు అంటే ఫోన్ ట్యాపింగ్, ఫోన్లో మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు ఆడ ఉన్నటువంటి సపోజ్ అక్కడ ఉన్నటువంటి మునుగోడు అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో పోటీ చేసిండు. ఆయన ఫోన్ను, ఆయనకు సంబంధించినటువంటి అనుచరుల ఫోన్ ఒక 10 మంది ఫోన్లను కనుక ట్యాప్ చేసిండు అనుకో, ఆ మునుగోడు నియోజకవర్గంలో ఏ మండలానికి ఏ వెహికల్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి, ఎన్ని గంటలకు పైసలు వస్తాయి, ఎవరింట్లో పైసలు దాచిపెడతారు, ఎట్లా పంచబోతా ఉన్నారు అన్నటువంటిది ముందుగానే వీళ్ళు సేకరించి దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం. ఇగో ఈ విధంగా చేసిండు. ఇది ఎట్లా దొరికినాయి, ఎందుకు పట్టుబడ్డాయి, కేవలం వాళ్ళే ఎందుకు పట్టుబడ్డాయి, మీ ఎందుకు పట్టుబడలేదు అన్నటువంటి ప్రశ్నతో పాటు ఏదైతే రాధాకిషన్ రావును కూడా పిలిపించి అది వాళ్ళు విచారించాలట. ముఖ్యంగా 230కి పైగా ఫోన్ నెంబర్ చూపిల్లట. అయితే వీళ్ళకి వచ్చినటువంటి ఎలక్టరల్ బాండ్లు ఉన్నాయి కదా, ఎలక్టరల్ బాండ్లు గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఎందుకు వస్తాయి అంటే వాళ్ళని ఏదో రకంగా వాళ్ళను బెదిరించులు అనేది దీన్ని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఎలక్టరల్ బాండ్లని బలవంతంగా కొనిపించిన వీళ్ళు. ఈయన కూడా అన్నారు కదా, సంధ్యా శ్రీధర్ రావు కూడా అదే, ఆయన కూడా ఆరోపణ అదే, నన్ను బలవంతంగా కోట్ల రూపాయలకు సంబంధించిన బాండ్లను కొనుగోలు చేయించున్నది ఆయన ఫిర్యాదు కూడా చేసిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా వ్యాపారవేత్తల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున అందిన విరాళాలతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన ఎలక్టరల్ బాండ్లపై ఆరా తీసింది. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. చూడు, ఇక విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లిస్టులో పేర్లు ఉన్నాయి అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ బాండ్లను కొనుగోలు చేయించినది దీన్ని స్పష్టంగా అర్థమైపోతా ఉన్నది కదా. నిజంగా కనుక ఇప్పుడు ఈ కేటీఆర్ నిజంగా కూడా నువ్వు ఆత్మసాక్షిగా కాకుండా, ఆత్మసాక్షిగా అంటే నేను ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను, నేనే తప్పు చేయలేదు, నీ ఆత్మసాక్షికి తెలుసు నువ్వు అబద్ధం చెప్తా ఉన్నావా నిజం చెప్తా ఉన్నావు అనేది. లాస్ట్కు కేటీఆర్ వాళ్ళ బావది వాళ్ళ సొంత చెల్లెదే ఫోన్ ట్యాప్ చేసింది కదా. ఎలక్ట్రల్ బాండ్ల కోసం పోలీసులతో కానీ పార్టీ శ్రేణులతో కానీ బెదిరింపులకు బ్లాక్మెయిల్కు పాల్పడ్డారా అనే కోణంలో వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు బ్లాక్మెయిలింగ్కు సంబంధించిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందుకు జరిగిన పోల్ మేనేజ్మెంట్ గురించి కాంగ్రెస్ బీజేపీ లక్ష్యంగా జరిగిన సెర్చ్ ఆపరేషన్లపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ మేరకు సిట్ అధికారులు కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా
కేటీఆర్ కు సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10:45 హరీష్ రావు కొందరు బీఆర్ఎస్ లీడర్లతో కలిసి కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ కు వచ్చిండు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించింది. ఇదో పెద్ద డ్రామా అన్నట్టు. ఇప్పుడు ఆయనను పిలిస్తే నువ్వెందుకు అయిపోయేది? మీ బామార్ది మీద ప్రేమ ఉంటే అప్పటి వరకు అక్కడనే మీరు ఏది తెలంగాణ భవన్లోనే మీరు అలాయ్ బాలాయ్ తీసుకుంటారు, ఒకరు హక్ చేసుకుంటారు, అయిపోయా. మళ్ళీ నువ్వు ఆయన అందాక తీసుకుపోయి నేను పోతా పక్క పెట్టండి, నిన్ను ఎందుకు పంపుతారు చెప్పు? నిన్ను పంపుతారు? అది డ్రామా కాకపోతే ఏమన్నా చెప్పు. అంటే ఆడ లొల్లి కావాలి గిచ్చి పంచాయతీ పెట్టుకోవాలన్నట్టు వీళ్ళు. ఫోన్ నెంబర్లు ముందు పెట్టి ప్రశ్నలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి సహా నలుగురు సభ్యుల సిట్ బృందం కేటీఆర్ను ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సేకరించిన ఫోన్ నెంబర్లతో పాటు సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పలు అంశాలపై ఆరా తీసింది. ఫోన్ ట్యాపింగ్ లిస్టుల నుంచి సేకరించిన సుమారు 230కి పైగా నెంబర్లను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వీటిలో సుమారు 30 వరకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీ నాయకులకు చెందిన కొన్ని నంబర్లు, పేర్లు మినహా చాలా నెంబర్లు ఎవరిగో తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. కేటీఆర్ కు చూపిన ఫోన్ నెంబర్లలో సీఎం రేవంత్ సహా ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రత్యర్థుల కదలిక చూడలి ఎంత ఇజ్జతక్కువ ముచ్చటంటే సొంత సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయట ఫోన్ ట్యాపింగ్లా. దీన్ని ఏమనాలి? ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడానికి ప్రభాకర్ రావుకో రాధాకిషన్ రావుకో ఏం అవసరం ఉంటుంది చెప్పుర్రి? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఒకవేళ కనుక సొంత కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లని రాధాకిషన్ రావో లేకపోతే ప్రభాకర్ రావో ప్రణీత్ రావో శ్రవణ్ రావు అనేటోడు ఈ దొంగలు ట్యాప్ చేస్తున్నాడని చెప్పేసి తెలిస్తే కేసీఆర్ ఊకుంటాడా? అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావో కేసీఆర్ ఊకుంటాడా? వాళ్ళు అంత ధైర్యం చేస్తారా ఆ ఆఫీసర్ను? కానీ దీంట్లో ప్రధానంగా ఆ సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశాల మేరకు జరిగిందనేది 100% ఇక్కడ నిరూపణ అవుతా ఉన్నది. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయట. ప్రత్యర్థుల కదలికను ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకునే వీలున్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగితే పోలీసులు చేసే పనుల గురించి తనను అడిగితే ఏ లాభం అంటూ కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రణీత్ రావు రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా పలు అంశాలపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబికి మెటీరియల్ సమకూర్చిన కన్వర్టెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ గురించి, అత్యాధునిక సాఫ్ట్వేర్లు కొనుగోలు చేసేందుకు ఫండ్స్ ఇచ్చిన ఓ ఎమ్మెల్సీ గురించి తమ వద్ద ఉన్న ఆధారాలను కేటీఆర్కు చూపినట్టు తెలిసింది. చూడండిగా ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిండు ఏది ఫోన్ ట్యాపింగ్ కోసం, ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎట్లా బగ్స్ అంటే కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా వాయిస్ వచ్చేటట్టుగా. ఎలక్ట్రల్ బాండ్లపై ఫోకస్. విచారణలో భాగంగా కేటీఆర్కు బీఆర్ఎస్ ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు జాతీయ పార్టీలకు ధీటుగా 100 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు ఎలా వచ్చినాయి? గుర్తు తెలియని వ్యక్తులు కూడా కోట్లు పెట్టి ఎలక్ట్రల్ బాండ్లు ఎందుకు కొనుగోలు చేశారు? భారీ విరాళాల కోసం ఎవరైనా బెదిరించారా? బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలక్ట్రల్ బాండ్ల కోసం తమ ఎవరిని బెదిరించలేదని, అంతా నిబంధనల ప్రకారమే వచ్చాయని, ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులు తమ ఆఫీసులో ఉన్నాయని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో సిట్ అధికారులు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసిన సుమారు 30 దాకా ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్టున్న ఆధారాలను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిపై నిఘా ఎందుకు పెట్టారు, వారి ఫోన్ నెంబర్లు ఎందుకు ట్యాప్ చేశారు అని ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసి 13 కోట్ల బాండ్లు కొనుగోలు చేపించినట్లు పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా చూపి మరోసారి ప్రశ్నించగా కేటీఆర్ సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ఎందుకంటే ఇక్కడ దొరికిపోతారు కదా. ఏది సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు గతంలోనే ఫిర్యాదు చేసిండు. గవర్నమెంట్ మారగానే నాకు బ్లాక్మెయిల్ చేసి నన్ను బెదిరించేసి నన్ను 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లని కొనిపించిందని చెప్పేసి ఫిర్యాదు చేసిండు. ఇవన్నీ చెప్పిండు. కానీ ఈ బాండ్ల విషయం ఇప్పుడు ఇదేంది కథ సార్ అని చెప్పేసి అంటే దాన్ని దాటవేస్తా ఉన్నాడట. ఇక చూడిగా దీంతో ఆ ప్రశ్న దాటేగానే దీంతో రాధాకిషన్ రావును సిట్ కార్యాలయానికి పిలిపించి సంధ్యా కన్వెన్షన్ వ్యవహారాలపై వివరాలు సేకరించినట్టు సమాచారం. ఇక బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల డబ్బు పట్టుకున్నారు కదా. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు కేటీఆర్ను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది. హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన సెర్చ్ ఆపరేషన్లో బీఆర్ఎస్ కాకుండా ఇతర పార్టీ నేతలకు చెందిన డబ్బు మాత్రమే పట్టుబడడానికి గల కారణాలు ఏమిటి అని అడిగినట్లు సమాచారం. కేసులో నిందితులు ప్రణీత్ రావు, సంతోష్ రావు, రాధాకిషన్ రావు మధ్య జరిగిన సంభాషణల కాల్ డేటాను కేటీఆర్కు చూపినట్లు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పలువురు వ్యాపారవేత్తలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేసి ఆధారాలను కేటీఆర్కు చూపగా ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అప్పటి పోలీసు అధికారుల నుంచే వివరాలు తీసుకోవాలని కేటీఆర్ బదిలిచ్చినట్టు సమాచారం. ఇక చూడుదిగా ఇప్పుడు ఏమన్నాడు? దొరికిన కాడనేమో దొరికే కాడ ఏమంటాను, మాకు సంబంధం లేదు, అది పోలీసులకు తెలుసు.
పోలీసు వాళ్ళకి తెలుసు అంటాడు. ఇప్పుడు పోలీసు వాళ్ళకి తెలుసు అంటే పోలీసు వాళ్ళని ఎవరు ఆదేశించిన అనేది కావాలి కదా. పోలీసులు వాళ్ళే సేకరించాలి. వాళ్ళు మీ ఆదేశాలు లేకపోతేనే 10 సంవత్సరాలు ఒక నియంత పాలన కొనసాగించాలి కదా. మీరు మీ ఆదేశాలు లేకపోతే ఈ చీమ కూడా బయటికి వెళ్ళదు. చీమ కూడా బయటికి వెళ్ళినటువంటి అటువంటి ఒక నిర్బంధ పాలనని మీరు కొనసాగించారు. వీళ్ళ ఆదేశాలు లేకుండా ఇప్పుడు ఆ ఎలక్ట్రాల్ బాండ్ల విషయం ఏంటిది మరి? ఎలక్ట్రాల్ బాండ్ల విషయంలో కూడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఆదేశించిల్లా? మీ పార్టీకి సంబంధించిన ఎలక్ట్రాల్ బాండ్లను కొనులే అని చెప్పేసి పోలీసు వాళ్ళే ప్రచారం చేసిల్లా? మొత్తం ఒక దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం ఇది ఒక ఎలక్ట్రల్ బాండ్లే కాదు, జడ్జిల ఫోన్లను, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, రియల్ ఎస్టేట్ వ్యాపార వాళ్ళకి సంబంధించినటువంటి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిన వీళ్ళు. ఇగో నేను హోంమంత్రిని కాదు, నువ్వు హోంమంత్రి కావాలంటే మరి ఇప్పుడు మీ నాయనకి చేసిండా? మీ నాయనకి ఇట్లా చేసిండా? లేకపోతుంటే పాపం ఆయనకి ఏం తెలియదు, అమాయకుడు హోంమంత్రి. ఎవరు? మహమూద్ అలీ. మీ పీరియడ్లో హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా మహమూద్ అలీ. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తాను? మహమూద్ అలీ మీద అంటారు ఏంది? ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా నియమించడం గురించి సిట్ అధికారులు అడగగా నేను హోంమంత్రిని కాదు, నాకు సంబంధం లేని విషయం ఎందుకు అడుగుతున్నారు అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పట్లో ఎంఏయుడి సహా 4 డిపార్ట్మెంట్లకే తాను మంత్రిగా ఉన్నానని, తన శాఖ కావడంతో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు పిలిస్తే వెళ్లారని, ప్రభాకర్ రావును నియామకం సహా ఇతర విషయాలు అప్పటి హోంశాఖ పరిధిలోని అంశాలని, దీనికి తనకు సంబంధం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సిట్ ఆఫీసర్లకు కేటీఆర్ సూచించినట్టు తెలిసింది. ఇక మొత్తానికి నిన్న 7 గంటల పాటు అన్ని ఫోన్ నెంబర్లను, ఎలక్ట్రల్ బాండ్ల విషయాన్ని అన్ని కూడా కేటీఆర్ ముంగట పెట్టి ఇవన్నీ కూడా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో మరోసారి కూడా పిలుస్తాం అవసరమైతే అని చెప్పేసి సజ్జనార్ చెప్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు, ప్రముఖులు సహా వేలాది మంది ఫోన్లను చట్టవిరుద్ధంగా ఇంటర్సెప్ట్ చేసి నిఘా పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు దర్యాప్తును తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చట్ట ప్రకారం దర్యాప్తు జరుగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నాం. సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయవద్దని కేటీఆర్కు సూచించాం. అవసరమైతే ఆయనను మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందనేది సజ్జనార్ హైదరాబాద్ సిపి ఆయన సిట్టు చీఫ్గా నియమించారు కాబట్టి ఆయనే నిన్న ఒక ప్రకటన విడుదల కూడా చేయడం జరిగింది. కేటీఆర్ విచారణ ఇప్పటితోటి అయిపోలేదు, అవసరమైతే ఉంటే ఆయనను మళ్ళీ మేము పిలుస్తామని చెప్పేసి నిన్న సజ్జనార్ చెప్తా ఉన్నారు. మొత్తానికి నిన్న పోయిండు, వచ్చిండు. సరే హరీష్ రావును కూడా విచారించిండు, ఇప్పుడు కేటీఆర్ విచారించిండు. మరి మరోసారి కేటీఆర్ని పిలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ గ్యాబ్లో మళ్ళీ ఏమైనా కేసీఆర్కి ఏమైనా నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి అవకాశం ఉంటుందా అంటే 100% ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే చాలా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఈయన అంటాడు కదా, నేను హోమ్ మినిస్టర్ నా అంటా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ నా నేను వాళ్ళని నియమించడానికంటే మరి మీ నాయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ని పిలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎలక్ట్రల్ బోర్డులో ఎందుకంటే ఆ పార్టీకి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. మరి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎలక్ట్రల్ బాండ్లు ఉన్నదా వాళ్ళు? లేకపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఆయనను ప్రభాకర్ రావును ఎందుకు నియమించాల్సినటువంటి అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చింది? ఆయన ఆల్రెడీ రిటైర్మెంట్ అయినటువంటి అధికారిని ఎందుకు మళ్ళీ తీసుకొని వచ్చి ఆ పదవిలో, అంత పెద్ద పదవిలో ఎందుకు కూర్చోబెట్టినట్టు? ఈ అంశాలు కూడా తెర మీదకి రావాలి, ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి కేసీఆర్ను నేరుగా సిట్ అధికారులు రేపో మాపో నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి 2వ తారీఖేమో తెలంగాణకు మళ్ళీ హైదరాబాద్కు రాబోతా ఉన్నాడు కాబట్టి 2వ తారీఖు లోపట్నే కేసీఆర్ను సైతం కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి పిలిచేటువంటి అవకాశం 100% కనబడతా ఉంది.